సో ఇప్పుడు మీకు అంటే పవన్ కళ్యాణ్ గురించి మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? మంచి పవన్ కళ్యాణ్ అనేది వారు మంచి ఆలోచన ఉందండి, మంచి ఆవేశం ఉంది. కానీ ఈ ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు కొంచెం వీక్. ఓకే, ఆలోచన మంచిది, ఆవేశం మంచిది. ఏమండి 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంది, ఆవేశం ఉంది, ఆదరించే గుణం ఉంది. అంటే డబ్బు మీద ఆశ లేదు, ఏదో ఈ డొనేషన్స్ వసూలు చేసేసి ఏదో పార్టీ పెట్టేద్దామనే ఆలోచన లేదు. తను ఎంతవరకు కష్టపడో, తను ఎంతవరకు చేయగలడో తనతో 10 సంవత్సరాలు మెయింటైన్ చేయటం అంటే మాటలు కాదు సార్. అవును, సక్సెస్ కాగలేకపోవచ్చు, ఇప్పుడు కేడర్ లేకపోవచ్చు, సొంత డబ్బు ఖర్చు పెట్టి అతను వాళ్ళ కోసమే ఫిల్మ్లు చేశాడండి. అవును, ఇప్పుడు 50-60 కోట్లు ఉందంటే 50 మంది రైతులకి ఇవ్వచ్చు కదా, 100 మంది రైతులకి ఉపయోగపడవచ్చు కదా అని ఆలోచించారు తప్ప అతనికి అవసరం లేదుగా. లెక్క ప్రకారం ఆనాడు రామారావు గారికి అవసరం లేదు, ఈనాడు పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. మళ్ళా మనమాట వీళ్ళు దర్జాగా ఉండొచ్చు కదా సార్. అవును, నిజానికైతే అవును, హ్యాపీగా ఉండొచ్చు, సినిమాలు చేసుకుంటూ. పైగా ఒక పక్కన అన్నగారు ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఒక పక్కన అన్నగారు వదిలిపెట్టేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ అది ఆ ఇంప్రెషన్ బాగా ఉండిపోయింది పవన్ కళ్యాణ్లో. ఏమైనా సరే చచ్చినా సరే వదిలిపెట్టకూడదు, ఆ ఇంప్రెషన్ రానివ్వకూడదు ప్రజల్లో. మెగా ఫ్యామిలీకి ఆ గౌరవాన్ని నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్ ఓడిపోకూడదు, ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదు అంటే ఆయన వ్యతిరేకించాడు కదా ఆ రోజుని. ప్రజారాజ్యంని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వ్యతిరేకించాడు. ఆ అన్నగారి ఈ రాజకీయపు దీంట్లో కొన్ని వ్యతిరేకించారు, కొన్ని విషయాలకి. ఆయనతో ఓపెన్ ఫ్యాక్ట్, ఎంత అభిమానిస్తాడో అంత నిజాయితీగా మాట్లాడతాడు ఆయన. ఎంచేదంటే ఆయన ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోతేనండి, అలాంటి వాళ్ళు కూడా లేకపోతేనండి అరాచకం అండి. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే అంతే కదా, గట్టిగా అడిగేవాళ్ళు అంతే కదా. ఆయన మన చైనా వారప్పుడు నెహ్రూ గారు పంచశీలని రాశాడు ఆయన. అవును, అంటే సావర్నిటీ ఉండాలి, మనకు తెలుసు, సరిహద్దు పంచశీల సూత్రాలని వచ్చాయి, సూత్రాలని ఆయన రాశాడు. ఆయన ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. చైనా ప్యాక్ట్ తర్వాత, యుద్ధం తర్వాత. ఎందుకని అలాంటి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? మన సరిహద్దులు గొడవ పెట్టుకోకూడదు, మనం ఒకళ్ళనొకళ్ళు ఐకమత్యంగా ఉండాలి, ఇలాంటి సూత్రాలు ఉన్నాయి అందులో కూడా. మీకు అర్థమైందా? అంచేత ఈ ఓటర్ అనేవాడు ముందు కామన్ మ్యాన్ ఆలోచించాలి సార్. ఓటర్ అనేవాడు ఆలోచిస్తే తప్పంటే నాతో సహా, మీతో సహా మంచి ఆలోచించి, ఏమంటే ఒక పక్కన డైరెక్ట్గా వాళ్ళు బూతులు తిడుతుంటే ప్రజలకు తెలియట్లేదండి. అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక అసలు ఇప్పుడు ఎవరు తప్పట్టాలి? ప్రజలు తప్పట్టాలి కదా వినేవాళ్ళకి, ఇంక్లూడింగ్ మీడియా. వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల, ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. అంటే అవకాశం ఇవ్వటం కదా. ఇప్పుడు ఒకసారి చెప్పారండి, మీరున్నారు, అగ్నిమూర్తి గారు ఉన్నారు, ఏమంటే కొడాలి నాని లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పిలిచారు ప్రెస్కి. వద్దంటే మీ సంభాషణ అలాగా వ్యతిరేకంగా ఉంటుంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది, మేము ఏం చేస్తాం, ఎందుకంటారు? మీడియా కూడా ఎందుకంటారు? ఒక పక్కన డైరెక్ట్గా అన్యాయాలు, అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి, అంటే పేర్లు వద్దులేండి దాంట్లోనే. తర్వాత ఒక మంచి మనిషిని, ఇప్పుడు ఒక మంచి మనిషిని తిడతా ఉంటే వీళ్ళకి తెలియదండి మంచాడని. రాజకీయం వేరు, మనిషి గుణం వేరు కదండి. రాజకీయానికి దీనికి సంబంధం ఏముందండి? ఇది అన్యాయం అని తెలిసినప్పుడు నువ్వు ఎదురించకపోతే ఇంకెందుకండి? అంటే వాళ్ళు చెప్పాల్సిన టైంలో దేంతో చెప్పగలరు? జనం, ప్రజలే చెప్పాలి సార్. ఓటుతో ఎక్కడో ఇది వరకు ఒకసారి మీకు గుర్తుందో లేదు, నాకు గుర్తు రావట్లేదు, ఇంత గుర్తు చేసుకోవడం ట్రై చేస్తున్నా. ప్రజలు తిరుగుబాటు చేసి, జర్మనీ కాదు, ఈ కార్మిక మన దేశంలో కాదు, మన దేశంలో కాదు, తిరుగుబాటు చేస్తే దిగొచ్చారు వాళ్ళు. ఇలాంటి అన్యాయం జరిగితే తిరుగుబాటు చేశారు సార్ జనం తిరుగుబాటు. ఏమంటే వీళ్ళందరూ వినేసి ఎంజాయ్ చేస్తున్నారు మనోళ్ళు.
మీడియాకి ఫుడ్ అయిపోయింది. మీరు అన్నట్టు తంబునైల్ ఉంది చూసారా, తంబునైల్స్ పెడుతున్నారు, మీడియాకి ఫుడ్ అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు కూడా అవునండి జగన్ ఇస్తున్నాడు, మేము కూర్చొని తింటున్నాం, మాకు వస్తుంది, మాకేంటి, మాకు ఇచ్చేవాడు కావాలి అంటున్నారు వాళ్ళు. అంతే కూర్చొని పెట్టి ఇప్పుడు నువ్వు నిర్వీర్యుడు అవుతున్నావు అని తెలుసుకోవట్లేదు నువ్వు. దాని వల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది కదా, ఉత్పాదక ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వాళ్ళు పని చేయకుండా కూర్చుంటున్నారు. నేను చూశాను ప్రత్యక్షంగా నేను చూశాను. అది కనుక అలా ఊరికే గనక రాకపోతే తను ఏదో ఒక పని చేసుకుని ఉంటాడు. చచ్చినట్టు పని చేయాలి, అర్ధరాత్రి కూడా పని చేయాలండి. అర్ధరాత్రి కూడా పనిచేసి వచ్చేవాళ్ళు నేను చూశాను. వాళ్ళు కూడా కూర్చోవటం నేను చూశాను. ఆయన టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు, ఓకే, కానీ చాలా అతి తక్కువ సీట్లకి ఆయన రాజీ పడిపోయారు అని చెప్పేసి కొంతమంది ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. అలాగే దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి యువతల ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మనకు తెలుసు హరిరామ జోగి లాంటి ఒక సీనియర్ నాయకుడు తప్పుపడుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ దాన్ని తప్పుపడుతూ లెటర్లు రాయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అంత తక్కువగా అంటే 21 సీట్లకో అసెంబ్లీ సీట్లకి పరిమితం చేసుకోవటం ఎందుకంటారు? ముందు ఏ మనిషి అయినా తాను తెలుసుకోవాలి సార్. దానికి ఆయన ఆన్సర్ చెప్పాడు సభలో, కంప్లీట్ సభలో చెప్పాడు. నేను 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాను. అప్పుడు సీట్లో తెలంగాణలో పోటీ చేయమన్నారు, తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేశాను, చాలా ఎక్కువ సీట్లకి, కానీ ఫలితం ఏమిటి? సో నా వీక్నెస్ ఏంటో నాకు తెలిసింది, నా కెపాసిటీ ఏంటో నాకు తెలిసింది, నా బలహీనత ఏమిటో నాకు తెలిసింది. అంచేత ఉట్టికెగలేనమ్మా, ఏదో ఏదో ఎగరలేనమ్మా, ఏదో స్వర్గానికి నిచ్చెన వేయాలన్నట్టుగా ఉంటుందని. అంచేత అలాంటి భావం నాకు లేదు. ఆయన ఒక సినిమాలో చెప్పాడు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు అని. ఎక్కడ నెగ్గాలో కదరా, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని గొప్పడని చెప్పాడు. ఆయనే చెప్పాడు, దాన్ని ఆయన పాటించాడు. ఇప్పుడు ఇవాళ ఎంచేదంటే ఆయనకి స్ట్రెంగ్త్ లేదు, చందాలు వసూలు చేయలే, డబ్బులు చేయలే. ఇప్పుడు ప్రచారం చేయాలంటే కార్యకర్తలకు డబ్బులు ఖర్చు పెట్టాలి, వాహనాలకు ఖర్చులు పెట్టాలి. ఎన్ని సీట్లు, మొత్తం సీట్లు పంచి పెడితే ఎస్టాబ్లిష్డ్ కంపెనీలే తెగమక పడుతున్నాయి ఫైనాన్షియల్గా. ఏ పార్టీల మీదను దీని మీద డొనేటర్స్ మీద ఆధారపడుతున్నారు. ఈయన అలా అడిగే మనిషి కాదు. ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంత ఖర్చు, ఇంత ఖర్చుని ఎలా భరించాలి? సో ఆయన ప్రాక్టికల్ ఆఫీస్ మెయింటెనెన్స్ అన్నా చేయాలి కదా సార్. అవును, ఆఫీస్ మెయింటెనెన్స్ చేయాలిగా. అంచేత తన గురించి తాను తెలుసుకున్నాడు, గొప్ప జ్ఞాని నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతను అలా పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాడు సార్, మంచి పుస్తకాలు. ఎంచేతంటే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకున్నాడు. తర్వాత ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలో తెలుసుకున్నాడు. ఇవాళ కాదు సార్, రేపు ఇంతెందుకు, భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎన్ని సీట్లు సార్? అప్పుడు పూర్వం అప్పుడు 2 సీట్లు. 1980లో వచ్చిన పార్టీ అది. పార్టీ 1-2 సీట్లే ఉండే, 2 సీట్లు. ఏమండి అప్పుడు ఆజ్వానీను వాజ్పేయి గారు కనపడేవాళ్ళు ఎప్పుడు లోక్సభలో. ఇవాళేంటి? సో ఎనీడే నిజాయితీగా పనిచేస్తే, ప్రజలకు మంచి చేయాలని కృషి చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తాడని ఆయన అభిప్రాయం, నా అభిప్రాయం కూడా నేను ఏకీపిస్తున్నాను. ప్రజలందరూ ఏకీపించాలి. విమర్శించడం చాలా తేలిక సార్, విమర్శించడం చాలా తేలిక. దాంట్లో లోతుపాట్లు పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో ఎన్ని లోతుపాట్లు ఉంటాయి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది. అంచేత నా ఉద్దేశంలో అప్పుడు ఓడించింది కూడా ఒక ప్లాన్ చేసి ఓడించారని నా అభిప్రాయం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని 2019లో చెప్పుడు ఒకప్పుడు ఆయన ఓడించాను, ఆయన ఓడిపోయేవాడు కాదు, అది తెలుసు ఆయనకి. ఆయన కూడా దాన్ని ఆయన బయట పెట్టలా. ప్రజలకి యాక్సెప్టెన్స్ లేదేమో అని అనుకున్నాడు తప్ప ఆయన మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతున్నాడు. ఆయన అది ఎందుకు గమనించరు మీరు? ఆయనకి ఏం అవసరం, ఓడిపోయాను కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన దేంట్లోనూ విలీనం చేయలే. సో పోరాడుతున్నాడు. పోరాడే మనిషిని పోరాడినివ్వండి, గెలవనివ్వండి, గెలుపుకు మీరు సపోర్ట్ చేయండి కావాలంటే. అంతేగాని విమర్శించడం ఎంత సార్? అంటే ఈసారి పోయినసారి ఆయన పార్టీకి ఒకే ఒక సీట్ వచ్చింది అసెంబ్లీ. అవును,
అది కూడా వెళ్ళిపోయాడు. అతను కూడా వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఈయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ, ఆయన జనసేన పార్టీ 21 అసెంబ్లీ. సో 24 కదా, 24లో మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిందా 3 ఈ తగ్గించారు. 3 తగ్గించుకున్నారు వీళ్ళు. సో కాబట్టి 21 స్థానాలకి పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయటం, సో ఇది దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఎన్ని స్థానాల్లో ఆయనకి వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి? మీకేమన్నా అట్లీస్ట్ సగం స్థానాలను ఈసారి గెలుస్తారు సార్. అంటే 10 మోరల్ సపోర్ట్ పెరిగింది సార్. ఇప్పుడు మోరల్ సపోర్ట్ పెరిగింది. అంచేత మంచి వాళ్ళు ఇద్దరు కలిశారు. ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారును ఇది పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళు కలిశారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర పరిపాలకుల మీద కొంత ఇది ఉంది. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఇది ఉంది. ఇదివరకు వ్యతిరేకత ఉంది. ఇదివరకు దొంగ ఓట్లు వేశారు, ఇప్పుడు దాన్ని కట్టడి చేస్తున్నారని విన్నాను నేను. ఈసీ వాళ్ళు బాగా ఎక్కడ, ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చాను మొన్న, వెళ్తే తలుపు మీద బొమ్మలు కూడా తీసేస్తున్నారు ఈసీ వాళ్ళు. ఏ నాయకుడిది ఉండకూడదు, అదే తలుపుల మీద ఇదివరకు గడప గడపకి అంటించున్నారు. ఇప్పుడు నేను మొన్న వెళ్తే మా ఇంట్లోంచి కూడా మా గుమ్మంలో కూడా తీశారు. ఓకే, ఎవరు, ఈసీ వాళ్ళ ఆదేశం ప్రకారం. అంచేత ఈసారి డెఫినెట్ గా, అంటే ఈసారి ఎలక్షన్ కి మ్యానిపులేషన్ జరిగే అవకాశం లేదంట. లేదు, తక్కువ అవుద్ది ఒకవేళ చేస్తే. చేయకుండా ఉండడు కానీ నా ఉద్దేశం ఒకటి చెప్పనండి, ఎలక ఈ కలుగు కాకపోతే ఇంకో కలుగులోకైనా దారి చేసుకుని వెళ్తుంది, ఏదో సంథింగ్ జరుగుద్ది. కానీ ఆ స్థాయిలో జరగదని నా ఉద్దేశం. అంచేత ఇప్పుడు డెఫినెట్ గా, ఇప్పుడు నేను మొన్న వచ్చినప్పుడు నేను రోడ్డు మీద వస్తుంటే ఎగ్జిట్ పోల్ వాళ్ళు వచ్చారు, ఎన్టీవీ వాళ్ళు. అడిగారు, ఆ లిస్ట్ అంతా చూశాను నేను. వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా టీడీపీ అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కరెక్ట్గా రావట్లేదంట. ఎందుకు అలా చేశారని అడిగాను నేను. నన్ను అడిగారు, నేను చెప్పాను టీడీపీ అని. నా పేరు, ఫోన్ నంబర్ అన్ని నోట్ చేసుకున్నాను రోడ్డు మీద. సో ఇవన్నీ చూస్తుంటే మంచి వాళ్ళు వస్తారు అనే ఒక ఆశ నాలో కలుగుతుంది. దుర్మార్గం చేయకపోతే, ఇప్పుడు దుర్మార్గం ఎప్పుడు ఎవరు చేస్తారో మనమే చెప్పలేం కదా.